హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా అమ్మను మా భార్య ఇద్దరు కలిసి చింతొక్కు తయారు చేస్తున్నారు. దానికి కావలసిన మెటీరియల్ 3 కేజీల చింతకాయలు, 3 కేజీల చింతకాయలకు గాను ఒక ఉప్పు ప్యాకెట్ 1 కిలో, తర్వాత పసుపు ప్యాకెటు, తర్వాత మనకి మెంతులు దొరుకుతాయి. మెంతులు ఒక 100 గ్రాములు మెంతులు తీసుకోవాలి. ఫస్ట్ మనం చింతకాయలు బాగా నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ చింతకాయలు పొట్టు తీసేసి క్లీన్ చేసుకునేసిన తర్వాత చిన్నగా ముక్కలు చేసుకునేసి పెట్టుకోవాలి. అది లక్ష్మీదేవితో సమానం కాబట్టి చింతొక్కు అనేది. దానికి ఫస్ట్ మనం ఆ రోలుకి పూజ చేసి తర్వాత మన లక్ష్మీదేవిని ఆహ్వానించి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ చేస్తున్నారు. మా అమ్మ తన కోడలికి నేర్పిస్తుంది చింతొక్కు ఏ విధంగా పెట్టాలో ఏం లేదు అనేసి. మన ఇంటి సాంప్రదాయం అన్న ఫ్రెండ్స్ ఈ చింతొక్కు అనేది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చింతొక్కు వేసుకొని తింటే దాని రుచినే వేరు, ఏ కూరలు పనికిరావు కదా ఫ్రెండ్స్. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడు రెడీ అవుతుందా అని చూస్తున్నాను తినడానికి. చూడండి, మా అమ్మ మా భార్య ఇద్దరు అందరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఎప్పుడు మనకి పచ్చడి కావాలన్నా కానీ మనం ఇమీడియట్గా తీసుకుని దీన్ని రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.